సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా సాగుతుంది. కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు అమిత్ షాను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్దిపై ఇరువురు చర్చించారు. ఏపీలో సివిల్ ఏవియేషన్ సెక్టార్ అభివృద్దిపై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీలో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అదేవిధంగా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. 2.5 గంటల పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సుదీర్ఘమైన సమావేశం జరిగింది. ఏపీలో నూతన ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధి, హెలికాప్టర్లు, డ్రోన్ సేవలు, అదేవిధంగా సీప్లేన్ విమాన సేవలపై అనేక అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్లతో పాటు మరికొన్ని ఎయిర్పోర్ట్లను కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్ కూడా జరగాలి. అదేవిధంగా విమానయాన రాకపోకలకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఉన్న దానికంటే అమరావతి రాజధానిగా గత 5 ఏళ్ల నుంచి కూడా పిలువబడలేదు. అందులో భాగంగానే విమాన సేవలకు సంబంధించిన విషయంలో కొంత ఆలస్యమైంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమరావతికి ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు విమానాలను నడిపే అంశంలో కూడా కొంత అలసత్వం ప్రదర్శించింది గత ప్రభుత్వం. వాటన్నిటిని కూడా ఇప్పుడు బేరే చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విమానయాన రంగపరంగా కూడా తీసుకోవాల్సిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఏపీలో 14 ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా సమావేశం జరిగింది. దీంట్లో ఒక సంబంధించి ప్రాజెక్టుల పైన ఒక స్క్రీన్ కి సంబంధించిన అంశంలో కూడా కొంత ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశంలో కొంత అధికారులకు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు కూడా సమావేశంలో కనిపించాయి. ప్రధానంగా 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఒక సమావేశం జరగబోతుంది. పునర్నిర్మాణం, అమరావతి రాజధాని యొక్క పునర్నిర్మాణం సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రాష్ట్రానికి కొంత సహాయ సహకారాలు అందించడంతో పాటు ఇటీవల కేంద్ర కేబినెట్ లో కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అమరావతికి మరింత సహాయం అందించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అనేక అంశాలను కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చంద్రబాబు నాయుడు సమావేశంలో వారికి వివరించబోతున్నారు. పెట్టుబడులు ఇవ్వాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో కేంద్రం అన్ని విధాల సహాయం అందించాలని మరోసారి వారిని కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.